హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మరాస్ వరల్డ్కి స్వాగతం అండి. ఇంటిల్లిపాది ఇష్టపడి చాలా ఇష్టంగా తినే ఒక స్నాక్ సింపుల్గా చేసుకునేలాగా చెప్తానండి. లేదంటే ఎవరైనా మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇళ్ళకి వస్తామంటే కనుక స్నాక్స్ ఆర్డర్ పెట్టక్కర్లేకుండా చాలా సింపుల్గా ఇష్టంగా తినేలాగా అలాగే సింపుల్గా చేసుకునేలాగా ఒక రెసిపీ చెప్తానండి. దానికి నేను పేరు పెట్టింది అయితే ఆలూ బటన్స్ అండి. మీరైతే ఏ పేరుతో పిలిచినా సరే మెయిన్ మనం వంట సింపుల్గా చేసుకునేలాగా అలాగే మనకి టేస్ట్ బాగా కుదిరేలాగా చెప్తున్నానండి. ఆలూ బటన్స్‌కి ముందుగా చూడండి, బంగాళదుంపల్ని మనం శుభ్రం చేసుకున్న తర్వాత కుక్కర్‌లో 2-3 కూతలు రానిచ్చిన తర్వాత మనం కుక్కర్ చల్లారేలోపు గోధుమ పిండి కలుపుకుంటున్నానండి. లేదంటే దీని ప్లేస్‌లో మైదా కూడా కలుపుకోవచ్చు. అయితే క్రిస్పీనెస్ కోసం నేను 2-3 స్పూన్స్ గోధుమ నూక యాడ్ చేశానండి. అంటే నేను తీసుకున్నది ఇంచుమించు 100 గ్రామ్స్ పిండి ఉంటుంది. నేను ఇద్దరు మనుషులకైతే చేస్తున్నాను. లైక్ 12 పీసెసే ఎన్నో అవుతాయండి ఇవి. చూద్దాము ఎన్ని అవుతాయో. అలాగే చూడండి, గోధుమ పిండి తీసుకున్న దాంట్లోకి మనం కొద్దిగా ఆయిల్ వేసి ఎప్పుడైనా కలుపుకుంటే కనుక మనం తీసుకున్న బౌల్‌కి అంటకుండా, అలాగే మన చేతికి అంటకుండా చాలా నీట్‌గా కలుపుకోవచ్చండి. అయితే ఈ పిండి మాత్రం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. అంటే మనం పూరీలకి చూసారా గట్టిగా కలుపుకుంటాం కదా! అలాగా. మనం అంటే చపాతీకి కొంచెం స్మూత్‌గా కలుపుతాం కదండీ! అందుకని పూరీలు కలిపిన విధంగా కలుపుకుంటే కనుక నూనె పీల్చవు, అలాగే క్రిస్పీగా వస్తాయండి. అయితే ఈ రెసిపీని మనం ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈవేళ షాలో ఫ్రై చేస్తున్నానండి. అంటే బావుంటుంది. డీప్ ఫ్రై కన్నా షాలో ఫ్రై చేసుకుంటే బావుంటుంది. చూపిస్తానండి. చూడండి, బంగాళదుంపలు మనకి కుక్కరు చల్లారిన తర్వాత అలా మూత తీసుకొని మనం ఆ బంగాళదుంపల్ని తొక్క తీసేయాలండి. మొత్తం దుంపకి ఎక్కడ తొక్క లేకుండా చక్కగా అలా నీట్‌గా మొత్తం మనం తీసుకున్న దుంపలన్నీ శుభ్రంగా చేసుకున్న తర్వాత, అంటే తొక్కలు తీసిన తర్వాత దాన్ని మనం ఏంటంటే దుంప ముద్దలాగా చేసుకోవాలండి. చూపిస్తాను. అవన్నీ మొత్తం అలాగా తొక్కలు తీసుకున్న తర్వాత బంగాళదుంపలు శుభ్రం చేసుకొని వాటికి మనం స్మాష్ చేసుకొని అందులోకి ఉప్పు, కారం అవన్నీ కూడా వేసుకుని ఉంచుకోవాలండి. అలాగే దీంట్లో కొద్దిగా ఒక ఉల్లిపాయ వాడుతున్నానండి. ఉల్లిపాయ కూడా సన్నగా చిన్న ముక్కలు తరుక్కుంటే బావుంటుంది. మెయిన్ ఎప్పుడు కూడా నేను మెయిన్ మిషన్‌తో కట్ చేసి చూపిస్తుంటాను కదండీ! ఈవేళ అయితే చూడండి నైఫ్‌తోనే కట్ చేస్తున్నాను. నైఫ్‌తో కూడా నైఫ్ అయితే నైఫు చెప్పాను కదా! ఎప్పుడు కూడా సన్నగా తరుక్కునేవి మిషన్‌తో అయితే మిషన్‌తో. అలాగా చిన్నగా ముక్కలు తరుక్కోవాలండి. నేను చూపించిన విధంగా అలాగా మొత్తం చిన్న స్లైస్ తరుక్కుంటే మెయిన్ మనకి ఆలు బటన్‌కి అడ్డు రాకుండా ఉంటాయండి. పచ్చి ఉల్లిపాయ వాడతాం కాబట్టి. చూడండి, బంగాళదుంపని చెప్పాను కదా! అలా స్మాష్ చేసుకోవాలండి. మనం స్మాష్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ దుంప ముక్క లేకుండా చూసుకోవాలండి. అలా చేత్తో చేయగలిగితే చేత్తో, లేదు అంటే కనుక మన దగ్గర ఆలు స్మాషర్ ఉంటుంది కదా! దాంతో కూడా ఒకసారి ఇలాగా పప్పు గుత్తులు ఉంటాయి కదా! వాటితో కూడా ఎంపుకోవచ్చు. చెప్పాను కదండీ ఏమేమి వేస్తున్నానో. ఉల్లిపాయ చెక్కు, అలాగే ఉప్పు, కారం, ఇది ధనియాల పొడండి. అన్నీ కూడా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం 1 ఆర్ 2 స్పూన్స్ వేసుకుంటే బావుంటుంది. అలాగే జింజర్ పౌడరు, గార్లిక్ పౌడరు, జీరా పౌడరు అవన్నీ కూడా వేసుకుంటే మంచి టేస్ట్‌ని ఇస్తుందండి. నేను చూపిస్తున్నాను కదా! పౌడర్ పేరు కూడా చూపిస్తున్నానండి. అలాగే డ్రై మ్యాంగో పౌడర్ కూడా కొంచెం వేసుకోండి. మంచి టేస్ట్‌ని ఇస్తుందండి ఈ ఆలూ బటన్స్‌కి. చూడండి, మొత్తం అన్నీ కలిసేలాగా నేను చూపించుతున్న విధంగా శుభ్రంగా ముద్దలాగా చేసుకోవాలండి. అది మనం చూడండి, ఆలు పరాటా చేసుకునేటప్పుడు ఆలుని ఎలా మెత్తగా చేసుకుంటామో అడ్డకుండా మనకు ఒత్తేటప్పుడు అలాగ చేసుకుంటే బావుంటుందన్నది నా ఉద్దేశం. అవి చేసుకున్న తర్వాత అవి చిన్న చిన్న ఉండలు చేసుకొని నేను చూపిస్తున్నాను కదండీ! 2 చేతుల్లో మధ్యలో పెట్టుకొని అలా చక్కగా ఒక రౌండ్ షేప్ చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే నేను పేరు పెట్టింది బటన్. బటన్ అంటే రౌండ్‌గా ఉంటుంది కదండీ! అందుకని నేను దానికి ఆ పేరైతే పెట్టానండి సరదాగా. అంటే ఆలు టిక్కా అని కూడా అనొచ్చు. ఆలు టిక్కాకి వేరేగా కూడా చేస్తాం కదా! అంటే మెయిన్ డిప్ చేసి కార్న్ ఫ్లోర్‌లో, అలాగే మన బ్రెడ్ క్రమ్స్ అవి ముంచి కూడా చెయ్యొచ్చు. ఈవేళైతే నేను చపాతీలా ఒత్తి అందులో పెట్టి అది స్టఫ్ చేసి షాలో ఫ్రై అన్నాను కదండీ! చేద్దామని చెప్పి ఇలా కొత్త ఐడియా వచ్చి చేస్తున్నానండి. మీకు కనుక తెలిసిన రెసిపీ అయితే తెలిసిందని చెప్పొచ్చు. మీరైతే ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే తీసుకున్న పిండిని మనం ఇందాకల కలిపినది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే చక్కగా మొత్తం పిండంతా నానుతుందండి. ఆ నానిన పిండిని మనం చూపించిన విధంగా అలా టక్ చేసుకుంటే కనుక పిండి ఎప్పుడూ కూడా ఇంకెక్కడ స్మూత్‌గా రావడానికి ఏదైనా బావుంటుంది. చపాతీ అయినా, పూరి అయినా. అలాగా మనకి ఎన్ని అవితే అన్ని కొద్దిగా పూరి సైజ్ చేసుకుంటే ఇవి బావుంటాయండి. బటన్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది కదా! అందుకు. లేదు అలా నచ్చకపోతే, అంటే కొద్దిగా లావుగా నచ్చని వాళ్ళు పూరి కింద ఒత్తుకోవడం కూడా చూపించానండి. ముందు మనం తీసుకున్న పిండి ఎన్ని ఉండలైతే అన్ని ఉండలు చక్కగా రౌండ్‌గా అలాగా చేసుకుంటే చేయడానికి ఈజీగా ఉంటుందండి. అలాగా చేసిన తర్వాత ఇందాకలా మనం చేసుకున్న ఆలు టిక్కాలున్నాయి కదండీ! అందులోకి స్టఫ్ చేసుకుంటే బావుంటుంది. చూడండి, ఆ పిండిని తీసుకొని అలా చేత్తో ఒత్తొచ్చు. లేదంటే చెప్పాను కదండీ! మన రోలర్ ఉంటుంది కదా!
చపాతీ ఒత్తే కర్ర, ఆ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు. చూపిస్తానండి. ఇలాగ చేత్తో ముందుగా మనం చేసుకుంటే చిన్న చిన్న సైజ్ వచ్చి చూడడానికి బావుంటాయి. పిల్లలకు కూడా అట్రాక్షన్‌గా ఉంటుంది. తినడానికి కూడా బావుంటాయి. అలాగా మొత్తం అన్నీ కూడా ఇలాగా మనం ఎన్ని తీసుకుంటే అన్నీ అలా చేసుకోవచ్చు. చెప్పాను కదండీ! పూరీలా కూడా ఒత్తుతానండి. లేదు ఇలా చేత్తో చేయలేని వాళ్ళు చిన్నగా పూరీలా ఒత్తి మనం ఆ పూరి ఒత్తిన దాంట్లో కూడా స్టఫ్ చేసి మళ్ళా మ మొత్తం కవర్ అయ్యేలాగా మనం తీసుకున్న బంగాళదుంప పేస్ట్‌ని బయటికి రాకుండా ఉంటే గనక మనకి నూనె అది ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. జస్ట్ చూపిస్తున్నాను కదా! అలా చేత్తో చేయలేని వాళ్ళు పల్చగా అలా ఒత్తుకొని కూడా జస్ట్ అలాగా కవర్ చేసేయాలండి మొత్తం మనం తీసుకున్న బంగాళదుంప ముద్దని. అది చూడండి అలాగా చక్కగా 2 చేతుల మధ్యలో మొత్తం అందుకనే అలా చూపిస్తున్నానండి ఒకటి ఒకటి. దాన్నేంటంటే మనం ఎప్పుడూ కూడా డీప్ ఫ్రై చేసేవి గానీ, అలా షాలో ఫ్రై చేసేవా కానీ అంటే పిండి యూజ్ చేయకుండా అలా కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి చేశాను కదండీ! అది ఎందుకు అలా చేశానంటే చిన్న టిప్ అండి. ఆయిల్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. మెయిన్ ఏంటంటే పిండి వేసే వస్తువులు నూనెలో వేసిన వెంటనే పిండి అంతా ఆయిల్‌లోకెళ్ళి ఆయిల్ అంతా నల్ల నల్లగా అయిపోతుంది కదండీ! అలా అవ్వకుండా ఉండాలంటే కనుక అలా ఆయిల్‌తో ఒత్తుకుంటే బావుంటుందని చెప్తున్నానండి. అదొక చిన్న టిప్ అండి. చూడండి అలాగా మనం తీసుకున్నవన్నీ కూడా వేళ్ళ మధ్యలో పెట్టి చక్కగా మొత్తం పొటాటో అంతా కవర్ అయ్యేలాగా స్టఫ్ చేసి అలా ఒత్తుకుని ఎన్ని అయితే అన్ని నేను చెప్పాను కదండీ కరెక్ట్‌గా 12 అయ్యాయండి ఇవి. ఈ 12ని మనం షాలో ఫ్రై చేస్తామండి. చూడండి వాటిని అలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. బటన్ అన్నాం కాబట్టి కొంచెం ముద్దుగా చిన్నవైతేనే బావుంటాయి అన్నది నా ఉద్దేశం. లాస్ట్ చూడండి అది మెయిన్ చూపించాను కదండీ ఆ రౌండ్‌గా ఓవెల్ షేప్‌లో యాక్చువల్‌గా మనం కోఫ్తా కర్రీ చేసుకుంటాం కదండీ! దానికి కూడా ఆలు ఈ టైప్‌లోనే నేనైతే చేస్తానండి. అలాగే దీనికైతే ఇలా చేసి ఇప్పుడు దీన్ని స్టఫ్ చేసి జస్ట్ అలాగా షాలో ఫ్రైకి చూడండి ఇంచుమించు 7-8 స్పూన్స్ ఆయిల్ ఏసానండి. ఆయిల్ ఏసిన తర్వాత ఆయిల్‌లోనే ఇవన్నీ కొద్దిగా అలా కలుపుకుంటూ మెయిన్ ఏంటి అలా వదిలేసినా అదొక రకంగా వేగుతుందండి. అలా వదిలేయకుండా వేసిన 2-3 మినిట్స్‌కి కొద్దిగా అలా టర్న్ చేసుకుంటే కనుక 2 పక్కల కొంచెం ఈక్వల్‌గా కాలుతుందండి. మెయిన్ మన సమోసాలు అవి వేయించుకున్నలాగే వేయించుకుంటే బావుంటుంది. సమోసా అయితే డీప్ ఫ్రై చేస్తాం కదండీ! ఇది షాలో ఫ్రై చేస్తున్నాను కదా! ఎందుకంటే మెయిన్ పెట్టుకున్న ప్యాన్ కూడా నేను చూపించినలాగా అలా వెడల్పుది పెట్టుకోండి. అంటే డీప్ అంటే లోతుంటాయి కదండీ! ఆ లోతున్నవి ఏంటంటే మెయిన్ బాగా డిస్టర్బ్ అవుతాయండి. ఇలా కొంచెం నీట్‌గా మొత్తం మనం వేసుకున్నది షేప్ అలాగే రావాలంటే కనుక కొంచెం లోతు లేని ప్యాన్స్ ఉంటాయి కదా! ఆ ప్యాన్‌లో వేయించుకుంటే బావుంటుందన్నది నా ఉద్దేశం అండి. నేను చూపిస్తున్న విధంగా అన్ని వైపులా అలా తిప్పుకుంటూ మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. వెరీ టేస్టీగా ఉంటాయి. వేసినవన్నీ చాలా ఇంగ్రీడియెంట్స్ వేసాం కదా! ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే అల్లం పొడి, వెల్లుల్లి పొడి, మ్యాంగో పౌడర్ ఇవన్నీ వేసాం కదండీ! సూపర్‌గా ఉంటాయి. చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో చూడడానికే కదండీ! తినడానికి కూడా సూపర్‌గా కుదిరాయండి. ఎప్పుడు కూడా షాలో ఫ్రై అయినా, డీప్ ఫ్రై అయినా నేను ఎప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకుంటానండి. అవి ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బావుంటాయి. అలాగే మనం తీసుకున్నవన్నీ కూడా వేయించుకోవాలండి. మెయిన్ ఏంటంటే మనం తీసుకున్న ప్యాన్ దీన్ని బట్టి కూడా 2 పడితే 2, 3 పడితే 3 అంటే సైజులు బట్టి ఉంటుంది కదండీ! దాన్ని బట్టి చెప్తున్నాను. అలాగే పూరీలా వేయించినవి ఇవి అండి. మెయిన్ పూరీలా వేయించినవి ఏమవుతుందంటే మనం టిఫిన్ కింద తినడానికి కూడా బావుంటుంది. ఇదైతే బటన్స్‌లా చేసుకుంటే స్నాక్‌లా ఉంటుంది. సేమే గానీ మెయిన్ ఏంటంటే పల్చగా ఉంటుంది కదా! అది. అందుకని చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. పొంగడం కూడా మామూలుగా గోధుమ నూక అది వేసినప్పుడు పొంగుతాయి కదండీ! మెయిన్ ఏంటంటే పూరీకి కూడా నేను పూరీ చేసినప్పుడు కూడా నా ఛానల్‌లో చెప్పానండి. మెయిన్ క్రిస్పీగా ఉంటుంది పూరీ అలాగే మనకు హోటల్ వాడు ఇస్తాడు కదండీ! పొంగుతుంది కదా! అది పొంగింది కూడా కిందకి ఇలా అయిపోకుండా ఉండాలంటే కనుక చిన్న గోధుమ నూక వాడి పూరీలు చేసుకుంటే కనుక పొంగుతాయండి. అదొక మంచి టిప్పు. దానికి చూడండి అలాగా మొత్తం అన్ని వైపులా తీసుకున్నవన్నీ కూడా అయితే ఇది చాలా సిమ్‌లో వేగాలండి. చాలా మెయిన్ పేషెన్స్ ఉండాలి. అస్సలు హైలో పెడితే బాగోదండి. మన హైలో పెట్టి కాల్చుకున్న దానికి ఖచ్చితంగా సిమ్‌లో పెట్టిన కాల్చిన దానికి టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుందండి. ఎందుకంటే హైలో పెట్టేస్తే మెత్తగానే ఉంటాయి. అదే సిమ్‌లో పెడితే కనుక మనకి సేమ్ రోడ్ సైడ్ అమ్ముతారు చూడండి మన సమోసా చూడండి క్రిస్పీగా ఉంటది కదా! మొత్తం పైన లేయర్ అంతా అలాగే వస్తుందండి సిమ్‌లో కాల్చుకుంటే. చూడ్డానికే చూసారా ఆ కలర్ వస్తే కనుక మనకు ఖచ్చితంగా క్రిస్పీనెస్ ఉంటుంది కదండీ! అందుకని చెప్తున్నాను. సిమ్‌లోనే వేయించుకోండి ఈ ఆలు బటన్స్‌ని. చూడండి అలాగ అన్నీ కూడా వేయించుకొని తీసుకున్న తర్వాత ఇది
గ్రీన్ చట్నీతో తీసుకున్నా బావుంటుంది. లేదంటే సాస్‌తో కానీ, లేదంటే హాట్ సాస్ అంటే కొంచెం స్పైసీగా ఉన్న సాస్‌తో గూడా తీసుకున్నా బావుంటుంది. అంటే లేదు చిన్న పిల్లలకి ఇచ్చేలాగైతే స్వీట్ సాస్‌లు ఉంటాయి గదండీ! నంబర్ ఆఫ్ సాసులు కంపెనీలు మనకి బజార్‌లో దొరుకుతాయి కదా! అలాగా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూపిస్తున్నాను కదా! అన్నీ కూడా తీసుకున్న తర్వాత మనం చెప్పాను కదండీ! ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత ఇలాగా మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా తీసుకుంటే సూపర్‌గా ఉంటాయండి. చూడండి మధ్యలో కూడా కట్ చేసి చూపిస్తాను. చాలా లోపలంతా మనం పెట్టింది ఎక్కడికి వెళ్ళకుండా స్టఫింగ్ కూడా అలాగే ఉండి అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా ఎంత బాగా వేగాయో టేస్ట్ కూడా సూపర్‌గా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాజ్ వరల్డ్.